సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత 4వసారి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 సినిమా రానుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బాలయ్య కెరియర్లోనే అఖండ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అఖండ కలెక్షన్స్ కు బాక్సాఫీస్ బద్దలవడమే కాక ఆడియన్స్ విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాయి. అందుకే అంతకు మించి అనేలా అఖండ సీక్వెల్ తో ముందుకు వస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఇంట్రో వీడియో, పోస్టర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నటసింహ బాలయ్య, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో జనవరి 13న ప్రారంభమైంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మహాకుంభమేళాలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్గా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. అఖండ 2లో హై యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ కుంభమేళాకు కోట్ల మంది భక్తులు, సాధువులతో పాటు అఘోరాలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఇదివరకే అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో సినీ విమర్శకులను సైతం మెప్పించాడు. ఇక ఇప్పుడు అఖండ 2లోనూ అదే పాత్రను కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుంభమేళాలో అఖండ పాత్రలో అక్కడి అఘోరాలతో కలిసి దైవాంశ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సీన్స్ తో పాటు అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టు కొన్ని షాట్స్ ను బోయపాటి శ్రీను షూట్ చేసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈసారి అఖండ 2లో డివైన్ షాట్స్ ఎవరి ఊహకు అందని విధంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మహాకుంభమేళాలో అఖండ షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అఖండ 2లో బాలయ్యను అఘోర పాత్రలో చూసి బాక్సాఫీస్ బెంబేలెత్తాల్సిందే అంటున్నారు. మహాకుంభమేళలో కొన్ని లక్షల మంది భక్తులు, అఘోరాల మధ్య షూటింగ్ అంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు. ఇంకొందరైతే మహాకుంభమేళలో బాలయ్య చేసే మహాసంగ్రామం నా భూతో నా భవిష్యత్తు అంటున్నారు. నిజమైన సాధువులు, అఘోరాల మధ్యలో షూటింగ్ అంటేనే దడ పుడుతోందని, ఈ అఖండ 2 సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించనుందంటున్నారు.